ముందే సెక్స్ నేరం కాదు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. పరస్పర అంగీకారంతో ఇద్దరు పెళ్లిగానోళ్ళు అవివాహితులైన మేజర్ల మధ్య ఉండే శారీరక సంబంధం చట్టపరంగా తప్పు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దానిని ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి క్యారెక్టర్పై ప్రతికూల అభిప్రాయానికి రావడానికి వీల్లేదని తెలిపింది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఏం చేసిండే కానిస్టేబుల్? పెళ్ళికి ముందే సెక్స్లో పాల్గొన్నాడంట. ఆ పిల్ల కోర్టుకు వెళ్ళిందా ఏంది? తయారవుతుందిరా నాయన. పరస్పర అంగీకారంతో ఇద్దరు అవివాహిత మేజర్లు శారీరక సంబంధం కలిగి ఉండడాన్ని మాత్రమే ఆ ప్రతిపాదికంగా తీసుకొని వారి క్యారెక్టర్పై తప్పుడు ముద్ర వేయలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును గతంలో వెలువరించింది. ప్రతి ప్రేమ లేదా శారీరక సంబంధం పెళ్లికి దారి తీయాలని ఏమీ లేదని, కేవలం ఒక బంధం వివాహంతో ముగియనంత మాత్రాన ఒకరినొకరు మోసం చేశారన్న నిర్ధారణకు రాలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో ఇద్దరు మేజర్లు తమకు నచ్చిన బంధాన్ని కలిగి ఉండటాన్ని అడ్డుకునే చట్టం ఏది లేదని ధర్మాసనం పేర్కొంది. మారుతున్న సమాజంలో ఇలాంటి సంబంధాలు సర్వసాధారణమయ్యాయని తెలిపింది. అసలేంటి కేసు? తెలంగాణనేనా? తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే అభ్యర్థి కానిస్టేబుల్ పోస్టుకి ఎంపికయ్యారు. అతనిపై 2014లో నమోదైన పెళ్లి నెపంతో రేపు కేసును కారణంగా చూపిస్తే అభ్యర్థి నైతిక ప్రవర్తన బాగలేదంటూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాన్ని రద్దు చేసింది. తిరుపతి తన దరఖాస్తు ఫారంలోనే ఈ కేసు వివరాలను స్వయంగా వెల్లడించారు. అతని ఇంటి సమీపంలో ఉండే యువతితో సంబంధం కారణంగా కేసు నమోదైనా ఆ తర్వాత 2015లో లోక్ అదాలత్లో ఇరు వర్గాలు ఒప్పందానికి రావడంతో ఈ కేసు ముగిసింది. కానీ బోర్డు నిర్ణయంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. సింగిల్ జడ్జ్ బెంచ్ తిరుపతిని నియమించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ బోర్డు అప్పీల్ చేయగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పును కొట్టివేస్తూ రాజీ పడడం అంటే క్లీన్ చీట్ కాదని, నియామకం అధికారం పోలీస్ శాఖ ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఈ వివాహేతర సంబంధాల అంశంపై సుప్రీంకోర్టు విస్తృతమైన పరిశీలన చేసింది. మారిన కాలానికి అనుగుణంగా ఇలాంటి సంబంధాలు నేటి సమాజంలో సాధారణమయ్యాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని నియామక సంస్థలు సున్నితంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఇద్దరు మేజర్ల మధ్య బంధం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగినప్పటికీ అక్కడ పరస్పర అంగీకారం ఉందని భావించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. తప్పుడు పెళ్లి వాగ్దానంతో శారీరక సంబంధంలోకి దించారనే ఫిర్యాదులపై నమోదైన క్రిమినల్ కేసులను గతంలో కోర్టులు కొట్టివేశాయని గుర్తు చేసింది. ఒకవేళ బాధితురాలిని బెదిరించి లేదా బలవంతం చేసి రాజీ కుదుర్చుకుంటే అభ్యర్థి అర్హతపై బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనదేనని, సరైనదే అయ్యేదని, కానీ అలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. బాధితురాలు కేసును ముందుకు తీసుకెళ్లకూడదని నిర్ణయించుకొని రాజుకి అంగీకరించినప్పుడు బోర్డు ఊహాగానాలతో అభ్యర్థి క్యారెక్టర్పై ప్రతికూల అంచనాలకు రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక క్రిమినల్ కేసు ముగిసిన తర్వాత కూడా అభ్యర్థి నియామకాన్ని కాదా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ పిల్లగాడు ఏదో సరే ఆ పిల్లను ప్రేమించిండా, ఇద్దరు కలుసుకున్నారా, ఇంటి పక్కన ఉన్నారంట, ఏదో సెక్స్లో కలుసుకున్నారంట. తర్వాత పిల్లగాడికి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిందంట. ఇద్దరు కలిసి లోక్ అదాలత్లో మాట్లాడుకున్నారు. కేసు కొట్టుడు పోయింది. ఆ కేసు ఇప్పటికీ ఆడ ఉన్నది కాబట్టి నీకు ఉద్యోగం ఇయ్యనంటే మరి మీ అయ్యా జాగిరి ఆరని ఆయన ఎందుకు ఇయ్యర్రా అని సుప్రీంకోర్టు అడుగుతుంది. మంచి ముచ్చటనే కదా. ఇద్దరి మనసులు కలిసి ఎవడు ఎక్కడ కలిసినా మేజర్లు అయితే ఇబ్బందులు లేవు. మన హైదరాబాద్ సిపి సజ్జనా సార్ కూడా అమీర్పేటను ఎస్ఆర్ నగర్లో ఓయో రూమ్లోకి వేయండు. ఓయో రూమ్లో చెక్ చేద్దామని వేయండు. ఓ అమ్మాయి చెప్పిన ఆన్సర్ చేస్తే షాక్ అయ్యాను. మా హాస్టల్లో నీళ్లు లేవు సార్, అందుగురించి నేను ఓయో రూమ్కి వచ్చిందని చెప్పిందంట. మేజర్ ఆమె నీళ్లు లేక వచ్చిందా, బాయ్ ఫ్రెండ్ నీళ్ళ కోసం వచ్చిందా అనేది పక్కన పెట్టాలి. మనం మేజర్ ఏమనేది చేసుకోవచ్చు. ఇట్లా తయారవుతుంది మొత్తం.